హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎప్పటిలానే సూపర్ అయిన ఒక మూవీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. మన లైఫ్‌లో అందరికీ ఏదో ఒక స్టేజ్‌లో ఎవరి మీద అయినా క్రష్ వచ్చింటుంది కదా! అలానే ఈ మూవీలో ఉన్న ఒక చిన్న అమ్మాయికి కూడా ఒక అబ్బాయి మీద క్రష్ వస్తుంది. కానీ అది ఎలా వచ్చింది? చివరికి ఎలా ఎండ్ అయింది అన్నది చూసేద్దాం రండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే బైక్ మీద వెళ్తున్న ఒకడిని పోలీసులు తరుముకుంటూ వెళ్తుంటారు. వాడు నేను బైక్‌నే కదరా నడుపుతూ వెళ్తున్నా. ఎందుకిప్పుడు ఇలా తరుముతున్నారో చెప్పేసి తరమండ్రా, భయంగా కదా ఉంది అని వాడు ఎందుకిలా చేసింగ్ జరుగుతుంది అని తెలియకుండానే ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. కానీ వాడిని అలా తరుముతున్నది పోలీసులు కదా! ఊరికే వదులుతారా ఏంటి? హీరో తప్పించుకోలేని విధంగా రౌండప్ చేసేస్తారు. ఇంకా ఫైనలీ హీరోని పట్టుకొని రారా మర్యాదగా అని స్టేషన్‌కి పిలుచుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోని దంచిపెట్టి పంపించినట్లున్నారు. హీరో ఫేస్‌ని చూస్తుంటేనే తెలుస్తోంది దెబ్బలు. ఇప్పుడు హీరో నేరుగా ఒక అబ్బాయి దగ్గరకు వెళ్ళి, ఏరా కుక్క, నువ్వు దొంగలించి తెచ్చిన బైక్‌ని నా దగ్గర అమ్మావా అన్నప్పుడు వాడిని చూసారంటే, అరే నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా, నువ్వు చనిపోయారని చెప్పారు అని చెప్పి హీరో మీద ఫన్ చేయగా, హీరో అయితే ఆల్రెడీ అంత కోపంలో వచ్చింటాడు కదా! అయినా కూడా కంట్రోల్ చేసుకొని, అడుగుతున్నా కదా, నువ్వు దొంగలించిన బైక్‌ని నాకు అమ్మావా అని అడిగినప్పుడు వాడిని చూసారంటే, మరి నువ్వు ఇచ్చే ఆ 2000కు షోరూంలో ఉన్న బైక్ నా ఇవ్వగలను అన్నట్లు చెప్పగా, అంతే హీరోకి ఉన్న కోపానికి వాడి తల మీదనే ఒక్కటిస్తాడు. ఇంక వాడు ఎలా ఊరికే ఉంటాడు. వాడు హీరోని తిరిగి కొట్టగా ఇప్పుడు ఇద్దరు అంతలా గొడవ పడుతుంటారు. సో ఇప్పుడు తెలుస్తుందా హీరో ఎందుకు పోలీసులకి భయపడి పారిపోయాడు అని. ఇదిగో ఇలా అందరి దగ్గర గొడవ పడ్డం వల్లనే ఎప్పుడు ఎవరిని కొట్టామో, ఎవడు మన మీద కంప్లైంట్ ఇచ్చాడో ఏమో అనే వీడు పోలీసులకి భయపడి పారిపోవడానికి ట్రై చేసింటాడు. కానీ పోలీసులు వచ్చి వీడు బైక్‌ని దొంగతనం చేశాడు అని తరుముతూ నింటారు. ఇంకా హీరో గురించి చెప్పాలి అంటే 11th క్లాస్ చదివే ఒక అబ్బాయి, అంటే ఇంటర్ చదువుతున్న అబ్బాయి. ఇంకా హీరో వాడిని కొట్టేసి ఆ కోపంలోనే బైక్ తీసుకొని ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. వర్షం ఒక పక్క అంత ఫుల్‌గా పడుతుంటుంది. అయినా కూడా ఫాస్ట్‌గానే వెళ్తుంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక స్కూల్ అమ్మాయిని చూసారంటే, రోడ్లో ఏమొస్తుందో కూడా చూసుకోకుండా హీరో వస్తున్న బైక్‌కి అడ్డంగా రాగా, ఈ అమ్మాయి ఇలా వాడి బైక్‌కి అడ్డంగా రావడంతో ఎక్కడ ఆ అమ్మాయిని గుద్దేస్తామో ఏమో అని హీరో సడన్ బ్రేక్ వేసి స్టాప్ చేయాలని చూస్తాడు. కానీ రోడ్ మీద నీళ్లు ఉండడంతో బైక్ స్కిడ్ అయి హీరో అలానే కింద పడిపోతాడు. ఆ అమ్మాయి కూడా హీరో పడిన ఆ వైబ్రేషన్ లోనే ఒక షాక్ లో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అంతే ఆ అమ్మాయి అలా పడిపోవడం చూసిన హీరో బెదిరిపోతాడు. ఏంటి ఈ అమ్మాయి ఇలా సృహ తప్పి పడిపోయింది అని ఆ అమ్మాయిని పట్టుకొని, ఇదిగో పాప కళ్ళు తెరిచి చూడుమా అని లేపడానికి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మేల్కోదు. ఇంకా అలానే కట్ చేస్తే హీరోని ఇప్పుడు కోర్టులో జడ్జి ముందు కూర్చోపెట్టింటారు. జడ్జి కూడా, ఏం బాబు ఈ వయసులో ఇలా బైక్ ని తోలుకుంటూ వెళ్ళి ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసిండావు, ఎందుకు ఇలా అంతా చేస్తారో ఏమో అని చెప్పి హీరోకి పనిష్మెంట్ ఇచ్చే టైంలో హీరో వల్ల కింద పడిన అమ్మాయి అక్కడికి వస్తుంది. తిను చాలానే చిన్న అమ్మాయి, ఒక 9th క్లాస్ చదువుతుంటుంది. చిన్న అమ్మాయి అయినా కూడా మాటలు మాత్రం పెద్దవాళ్ళు మాట్లాడేలానే మాట్లాడుతుంటుంది. ఇప్పుడు కూడా కోర్టులో జడ్జి దగ్గర, లేదు సార్, అతను ఏం నన్ను యాక్సిడెంట్ చేయలేదు, నేనే ఒక భయంలో కళ్ళు తిరిగి పడిపోయాను, అతనికి నేను కింద పడిపోవడానికి సంబంధమే లేదు, ఇంకా చెప్పాలి అంటే అతన్ని నన్ను హాస్పిటల్లో చేర్పించాడు అని చెప్పి హీరోని కాపాడి తన ఇష్టానికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అయితే లైట్ గా టచ్ అయిపోతాడు. పర్లేదు ఎక్కడైనా పోయి సావని అని వదలకుండా ఇంత దూరం వచ్చి కాపాడేసి వెళ్తుంది కదా, అది కూడా అంత చిన్న అమ్మాయి అని అనుకొని, సరే ఒక థ్యాంక్స్ చెప్పేసి వద్దామని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి ఇల్లుని కనిపెట్టి అక్కడికి వెళ్తుంటాడు. ఆ అమ్మాయి ఉన్న ఏరియా వచ్చి ఒక స్లమ్ ఏరియాలా ఉంది. చాలా మంది ఆ అమ్మాయి ఇంట్లో నుండి బయట వచ్చి, పాపం ఈ యూనా ఏం చేయబోతుందో ఏమో, వాళ్ళ అవ్వకేమో ఇలా అయిపోయింది, ఏం చేసి మేనేజ్ చేయబోతుందో ఏమో అని మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే హీరోకి తెలుస్తుంది యూనాకి ఎవరూ లేరు, తనకంటూ ఉన్నది తన అవ్వ మాత్రమే అని. అందులోనూ అవ్వ వల్ల నడవడానికి కాదేమో, సో అన్ని పనులు యూనానే చేస్తుంటుంది. వంట చేయడం, బట్టలు ఉతకడం, అవ్వ బెడ్ ని క్లీన్ చేసే పని నుంచి అన్ని పనులు ఒక పెద్ద అమ్మాయిలానే చేస్తుంటుంది. ఇప్పుడు అదంతా చూసిన హీరో చాలానే ఎమోషనల్ అయిపోతాడు. వాడికైతే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఏడ్చకూడదు అని చాలా కంట్రోల్ చేసుకుంటాడు. అయినా వాడి వల్ల కావడం లేదు. ఇప్పుడు అలానే కళ్ళంతా తుడుచుకొని స్కూల్కి వెళ్తాడు. కానీ క్లాస్ అంతా పెద్దగా వినడు. వాళ్ళు ఆడించుకుంటూ అటెండెన్స్ మాత్రం వేసేసి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎక్కడెళ్ళి నిల్చో ఉన్నాడు అని చూస్తే
యూనా ఇంటి సందులో నిల్చో ఉంటాడు. యూనా కూడా అప్పుడే స్కూల్ కంప్లీట్ చేసుకుని వస్తుంది. దూరంలో నుండి వస్తున్నప్పుడే వాడు అలా నిల్చో ఉండడం చూసింటుంది. అయినా కూడా దించిన తల పైకెత్తకుండా ఎవరిని కూడా తెలియదు అన్నట్లు మంచి అమ్మాయిలా వాడిని క్రాస్ అయి వెళ్తున్నప్పుడు వాడిని చూసారంటే ఇదిగో పాప అన్నట్లు పిలుస్తాడు. వాడి కళ్ళకి చిన్న పాపలానే కనిపిస్తుంది ఆ అమ్మాయి. ఇంకా వాడు అలా పిలవగానే యూనా కూడా తిరిగి చూడగా హీరో వచ్చి నీకేమైనా దెబ్బ తగిలిందా అని అడిగినప్పుడు యూనా కూడా అవును ఆ రోజు దెబ్బ తగిలింది అన్నప్పుడు హీరో వెంటనే సరేరా మనం డాక్టర్ దగ్గరకు వెళ్దామని చెప్తూ యూనా దగ్గరకు వెళ్తుంటాడు. అంతలో యూనా లేదు లేదు నేను నిద్రపోయి లేచాను అంటే నాకు బాగా అయిపోతుంది అంటుంది. ఇంకా వాడు సరే నీ పేరేమి అని అడిగినప్పుడు ఎలా వెంటనే పేరంతా చెప్తుంది. సో యూనా నోరే తెరవకుండా సైలెంట్ గా నిలబడగా పేరే కదా అడిగాను ఎందుకు ఇలా చూస్తున్నావని అడిగినప్పుడు లేదు మీరేం బాధపడకండి నేను బానే ఉన్నాను అని చెప్పగా హీరో వచ్చి సరే రేపు నేను ఇక్కడికి మళ్ళీ వస్తాను, ఒకవేళ నీకు ఏమైనా పెయిన్ గా ఉండింది అంటే నా దగ్గర చెప్పు, మనం డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నప్పుడు యూనాని చూసారంటే అవును మీరు హై స్కూల్ చదువుతున్నారా ఏంటి అని అడిగినప్పుడు వాడు కూడా అవును అని చెప్పి మరి ఎలా ఈ టైంకి నేను రాగలను అని అడుగుతున్నావా, అదంతా కాంపౌండ్ ఎందుకు కట్టి పెట్టిండారు, ఈజీగా గోడ దూకి వచ్చేస్తాను అన్నప్పుడు యూనాని చూసారంటే మీరు కొంచెం మంచి అబ్బాయిగా ఉండాలి అని నేను అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా హీరోని చూడాలి ఇలా చెప్తే ఏం అర్థం అన్నట్లు చూస్తున్నప్పుడు సరే నేను వెళ్తాను అని యూనా అక్కడి నుండి వెళ్ళగా హే పాప ఒక నిమిషం అని మళ్ళీ పిలుస్తాడు. యూనా కూడా ఏంటి అన్నట్లు తిరుగుతుంది. అప్పుడే హీరో యూనా వేసుకున్న షూని చూస్తాడు. అది చాలా పాతగా ఒకలా ఉంది. ఇప్పుడు ఆ షూని చూడగానే యూనా ఎంత పేదరికంలో ఉంది అని అర్థం చేసుకుంటాడు. యాక్చువల్లీ ఏమో చెప్పడానికే యూనాని పిలిచింటాడు, కానీ ఇప్పుడు ఆ షూని చూసి వాడు చెప్పాలి అనుకున్నది కూడా మర్చిపోయి యూనాని ఒకలా పాపంగా చూసి ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోని చూసారంటే వాడి ఇంటి బయట కూర్చొని వాడి షూని రాయితో అంతలా కొడుతుంటాడు. ఏం రా ఇది సౌండ్ అని హీరో అమ్మ బయట వస్తారు. అక్కడ వాడు పిచ్చోడిలా ఆ షూని అలా రాయితో కొట్టడం చూసి తల మీదనే ఒక్కటిస్తారు. రే అంత డబ్బులు పెట్టి షూ కొనిస్తే ఏం రా చేస్తున్నావు నువ్వు అని తరిమి తరిమి కొట్టగా హీరో వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఎస్కేప్ అయి దూరంగా వెళ్ళి మమ్మీ సారీ అని చెప్పి వెళ్తుంటాడు. యూనాని చూడటానికి వెళ్తాడు. ఆ టైంలోనే యూనా హెవీగా ఏమో ఒక బాక్స్ ని తీసుకుని వెళ్తుంటుంది. ఇప్పుడు హీరో చూసేసి ఫాస్ట్ గా వెళ్ళి నువ్వే ఒక చిన్న పాపవి, నువ్వెందుకు ఇంత హెవీ అయినదంతా ఎత్తుకుని వెళ్తున్నావు, ఇలా ఇవ్వు నేను తీసుకొస్తాను అని యూనాతో పాటు వెళ్తాడు. ఇంకా వదిలితే ఇంట్లోకే వచ్చేస్తాడేమో అని అనుకుని యూనానే సరే ఇల్లు వచ్చేసింది ఇవ్వండి అని అడిగినప్పుడు అరే రా అని చెప్పి వాడి ఇష్టానికి ఇంట్లోకి వెళ్ళి దాన్ని సేఫ్ గా పెట్టుంటాడు. సరే పెట్టేసి వెళ్ళిపోతాడు అని చూస్తే యూనాకి హెల్ప్ చేయడం కోసం ఇంట్లోనే సెటిల్ అయిపోతాడు. అక్కడ ఇంట్లో ఉన్న బట్టలంతా తీసి వాష్ చేస్తుంటాడంటే చూడండి యూనా కూడా ఇప్పుడు నవ్వుతూ వాడినే చూస్తూ కూర్చుంటుంది. యాక్చువల్లీ ఏమని చూస్తే ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు హీరో యూనాని చూసి చాలా టెన్షన్ అయి ఉంటాడు. రోడ్లో నుంచి హాస్పిటల్ వరకు వాడి వీపు మీదనే ఎత్తుకుని వెళ్ళింటాడు. ఇంకా ఆ రోజు యూనా సగం దారిలోనే లైట్ గా కాన్షియస్ లోకి వచ్చిందేమో. అప్పుడు హీరో హాస్పిటల్లో యూనాకి ఏమైందో ఏమో అని అంతలా టెన్షన్ అవ్వడం అంతా చూసింటుంది. అదంతా తన మనసులో బాగా స్టోర్ అయి ఉంటుంది. ఆ టైం కళ్ళు కూడా ఆర్పకుండా హీరోని చూస్తూ ఉనింటుంది. కానీ ఇప్పుడు హీరో దగ్గర పెద్దగా బయటపడదు. ఇప్పుడు కూడా వాడికి తెలియకుండా సైట్ కొడుతూ కూర్చోన్నప్పుడు వాడు పని చేస్తూ క్యాజువల్ గా యూనాని తిరిగి చూడగా యూనాని చూసారంటే ఏం తెలియనట్లు వెంటనే అటుపక్క తల తిప్పేసుకుంటుంది. ఇంకా హీరోని చూడాలి వాడి ఇంట్లో ఒక్క పని కూడా చేసిండడు, అలాంటిది ఇప్పుడు ఇవ్వు ఇవ్వు అన్నింటినీ నేనే వాష్ చేసి ఇస్తాను లేదంటే నువ్వు కూడా రా అని చెప్పి యూనాని కూడా పిలిచి ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ టబ్ లో ఉన్న బట్టల్ని వాష్ చేస్తుంటారు. అప్పుడు హీరో నీకంటూ ఉన్నది అమ్మ మాత్రమేనా అన్నప్పుడు లేదు ఉన్నారు కదా, సోషల్ వర్కర్స్ లో నుండి చాలా మంది వస్తారు, అందులో అవ్వ తాతయ్య అని చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు అన్నట్లు చెప్పగా హీరో చూస్తాడు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి వాడికి ఒక పెద్ద పోస్టింగ్ ని ఇచ్చినట్లు ఫీల్ అవుతాడు. ఇంకా పనంతా కంప్లీట్ అయిన తరువాత యూనాని పిలుచుకొని ఐస్ క్రీమ్ అంతా కొనిస్తాడు. ఇప్పుడు ఇద్దరు తింటున్నప్పుడు యూనా హీరో షూని చూస్తుంది. వాడు వేసుకున్న షూ చూసేసి వెంటనే తన కాళ్ళని వెనకాల దాచిపెట్టుకునేలా చేయగా హీరో చూసేసి నువ్వు వేసుకున్నది స్పోర్ట్స్ షూనా ఏంటి అని అడగ్గా యూనా కూడా అవును అన్నప్పుడు హీరో వెంటనే చూడు నా షూ కూడా అలానే ఉంది, మా ఇంట్లో కూడా చాలా కష్టపడుతున్నారు తెలుసా, కానీ అది ఏం పెద్ద విషయం కాదు,
కాస్ట్లీ అయిన షూ కంటే కూడా ఇలాంటి షూ వేస్తేనే ఫాస్ట్గా పరిగెత్తగలమని యూనా బెటర్గా ఫీల్ అయ్యేలా మాట్లాడి, నువ్వు ఇదంతా తలుచుకొని ఏం ఫీల్ అవ్వకు, ఓకేనా అన్నప్పుడు యూనా కూడా నవ్వుతూ ఓకే అని చెప్పగా హీరో వచ్చి, సరే నీ డ్రీమ్ ఏంటి, నువ్వు ఏం అవ్వాలి అని అనుకుంటున్నావని అడిగినప్పుడు యూనా వచ్చి, నాకు యాక్ట్రెస్ అవ్వాలి అని ఆశ అంటుంది. యూనా చెప్పింది విని హీరోకి లైట్గా షాకింగ్గానే ఉంది. ఏం చెప్తున్నావు, అది చాలా కష్టం కదా, కానీ నువ్వెందుకు యాక్ట్రెస్ జాబ్ని సెలెక్ట్ చేశావు అని అడిగినప్పుడు అదొచ్చి, అప్పుడే కదా నేను ఫేమస్ అవ్వగలను, అలా నేను ఫేమస్ అయితేనే మా అమ్మని నేను కనిపెట్టగలను అంటుంది. మీ అమ్మని కాపాడటం కోసం నువ్వు యాక్ట్రెస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యావా అని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రోజు హీరో ఒకరిని బాగా కొట్టేసి వచ్చింటాడు కదా, దొంగలించిన బైక్ ని హీరోకి అమ్మాడు అని. వాడిప్పుడు ఇద్దరు అబ్బాయిల్ని వెంటేసుకుని హీరో దగ్గరికి వస్తాడు. కానీ ఇప్పుడు యూనా భయపడడం చూసి హీరో వెంటనే యూనాని వాడికి దగ్గరగా క్లోజ్ గా కూర్చోపెట్టుకొని, ఏం రా కొట్టింది చాలేదా, ఇంకా కావాలా ఏంటి అన్నప్పుడు, అవును తీసుకుంది తిరిగి ఎక్స్ట్రాగా నీకు ఇచ్చేద్దామని వచ్చాను అన్నప్పుడు, ఏంటి ఎక్స్ట్రాగా కావాలా, లేదు కదా ఇది మాత్రమే కదా ఉంది, ఇదిగో తీసుకో అని హీరో తింటున్న ఐస్ క్రీమ్ ని వాడి నోట్లో క్రుక్కి యూనా చేయి పట్టుకొని అక్కడి నుండి వెళ్తుంటాడు. అందులోనూ యూనాని చాలా సేఫ్ గా పిలుచుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత, ఇక్కడ చూడు నేను తప్ప ఇంకే అబ్బాయిలైనా ఇలా వచ్చారు అంటే నువ్వు వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, ఓకేనా, నేను తప్ప ఇంకెవడు మంచోడు కాదు అన్నప్పుడు యూనా కూడా అలానే ఫాస్ట్ గా తల ఊపుతుంటుంది. తనకిప్పుడు హీరో మాత్రమే మంచోడు ఇలా కనిపిస్తున్నాడేమో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే యూనా ఇంటి బయటనే ఒక కొత్త షూ ఉంది, హీరోనే కొని పెట్టినాడు అని యూనాకి బాగానే తెలుసు. సో ఇప్పుడు ఆ షూని వేసుకుని నేరుగా హీరో స్కూల్కే వెళ్ళిపోతుంది. స్కూల్ గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నప్పుడు హీరో కూడా వస్తాడు. ఇప్పుడు అక్కడ యూనాని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు, ఊరికేనే మీకోసమే వెయిట్ చేస్తున్నా అన్నప్పుడు, అరే నా హార్ట్ ని టచ్ చేసేసావు పో అని వాడు జాలీగా మాట్లాడుతూ యూనా వేసుకోన్న షూని చూస్తాడు. ఇప్పుడు యూనానే, షూ బాగుందా, దీన్ని చూపించడానికే వచ్చాను అన్నప్పుడు, దీనికోసమా ఇంత దూరం వచ్చావు, సరేరా ఇంటికి వెళ్దామని యూనాని తన ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు. యూనాకి అయితే వాడితో కలిసి ఇలా నడిచి వెళ్ళడంలో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గరకు వెళ్ళగానే యూనా, సరే ఓకే నేను లోపలికి వెళ్తాను బాయ్ అని చెప్పి చెయ్యంతా ఊపుతుంటుంది. ఇంతకు ముందు ఇలా అంతా యూనా చేసిండదు కదా, కానీ ఇప్పుడు ఇలా చెయ్యంతా ఊపి బాయ్ చెప్పగా హీరో కూడా వాడికే తెలియకుండా చెయ్యి ఊపుతూ బాయ్ చెప్తాడు. కానీ ఆ తరువాతని, ఏంటి నేను చిన్న పిల్లోడిలా ఇలా చెయ్యి ఊపుతున్నా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా యూనా సరే అని లోపలికి వెళ్ళి ఆ డోర్ ని క్లోజ్ చేసేటప్పుడు హీరో అప్పుడే గమనిస్తాడు ఆ ఇంటి తలుపు చాలా లూజ్ గా ఉంది అని. సో ఇప్పుడు ఒక నిమిషం ఆగు, ఈ డోర్ ఏంటి ఇంత లూజ్ గా ఉంది, సరే నేను రేపే దీన్ని రెడీ చేసి ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడు అక్కడి నుండి వెళ్లకుండా ఆ డోర్ ని పట్టుకొని అక్కడే నిల్చోంటాడు. అలా ఎందుకు నిల్చోన్నాడు అని వాడికే తెలియడం లేదు. యూనా కూడా లోపలికి వస్తారా ఏంటి అని అడగ్గా, లేదు లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ యూనా డోర్ ని క్లోజ్ చేసేటప్పుడు అలానే ఒకలా స్లో మోషన్ లో చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ అంతా కంప్లీట్ చేసుకుని యూనా ఇంటికే వెళ్తుంటాడు. డోర్ ని రెడీ చేసి ఇస్తాను అని చెప్పాడు కదా. సో వెళ్తున్నప్పుడు హీరో దగ్గర తన్నులు తిన్న అబ్బాయి మళ్ళీ గ్యాంగ్ వేసుకుని కూర్చోంటాడు. ఇప్పుడు హీరోని చూడగానే, ఇక్కడ చూడండి రా రోమియో, ఎక్కడ బాబు నీ పిల్ల జూలియట్ కనిపించడం లేదు, చిన్న పాపతో అంత తిరుగుతున్నావు కదరా అని హీరోకి కాలేలా మాట్లాడగా హీరోకి అయితే కోపం ఎక్కువ కదా. సో వాడు, నువ్వు ఈరోజు నా దగ్గర తన్నులు తినకుండా ఉండలేవేమో కదా అని చెప్పి సైలెంట్ గానే వెళ్తాడు. అయినా కూడా వాడికి హీరో దగ్గర తన్నులు తినే తీరాలి అని ఆత్రంగా ఉందేమో. ఇప్పుడు హీరో దగ్గర, ఇలా స్కూల్ అమ్మాయిని నీ వెంటేసుకుని తిరుగుతున్నావు కదరా, నీకు కొంచెం కూడా సిగ్గు లేదా అన్నప్పుడు అంతే. హీరో ఇలా చెప్పిన తర్వాత ఎలా ఊరికే ఉంటాడు, వెనకాల తిరిగి ఒక్కటిస్తాడు. కానీ ఈసారి వాళ్ళైతే ముగ్గురు ఉన్నారు కదా. సో హీరోని ముగ్గురు కలిసి బాగా కొట్టేస్తారు. అందులోనూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా కొట్టేస్తారు. సరే ఈ సాకుతో స్కూల్ కి వెళ్లాల్సిన పని ఉండదు, బాగా రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ లో పండుకుంటాడు. కానీ వాడికి కాసేపట్లోనే యూనా గుర్తొస్తుంది. పైగా ఈరోజు వస్తాను వచ్చి డోర్ ని రెడీ చేసి ఇస్తాను అని చెప్పేసి వెళ్ళింటాడు కదా, దానివల్ల ఈరోజు వెళ్ళలేకపోయా కదా అని యూనా గుర్తుగానే ఉంది వాడికి. ఆ టైంలోనే యూనా కూడా నైట్ వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది హీరో కోసం. కానీ హీరో రానే లేదు. సో నెక్స్ట్ డేనే హీరో స్కూల్ దగ్గరకు వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ హీరో లేడు కదా. సో ఇప్పుడు బాధగా ఇంటికి వెళ్తే అక్కడ యూనాకి ఇంకొక చెడ్డ విషయం జరుగుతుంది. ఏమని చూస్తే యూనా అవ్వ చనిపోయింటారు. సో అలానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. యూనాకి అయితే ఏం చేయాలనే తెలియడం
తెలియడం లేదు, అంతలా ఏడుస్తూ వెళ్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయ్యాడేమో. సో యూనా ఇంటికి వెళ్దామని వెళ్తుంటాడు. వాడికైతే యూనా అవ్వ చనిపోయిన విషయం తెలియదు కదా. కానీ ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ ద్వారా తెలిసి ఫాస్ట్గా ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. కానీ అక్కడ ఒక బాక్స్ మాత్రం ఉంది. దాని మీద హీరో పేరు రాసి ఉంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే యూనా హీరో కోసం ఒక కొత్త షూని కొని పెట్టినట్లుంది. అందులో ఒక నోట్ కూడా ఉంది. ఏం రాసుంది, నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను అని ఒక లైన్ ని మాత్రం రాసి పెట్టింటుంది. దాన్ని చూడగానే హీరోకి ఒకలా అయిపోతుంది. ఆ ఇంటి బయటనే చాలాసేపు కూర్చుంటాడు. ఏమంటే రోజు స్కూల్ కంప్లీట్ చేసుకుని యూనాతోనే కదా టైం స్పెండ్ చేస్తాడు. దానివల్ల యూనాని చాలానే మిస్ అవుతాడు. ఎందుకు ఇలా అమ్మాయిని మిస్ అవుతున్నాడు అని కూడా వాడికి అర్థం కావడం లేదు. ఒక స్టేజ్ లో వాడు తట్టుకోలేకపోతాడు. సో అలానే ఏడుస్తూ రోడ్లో పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అసలు యూనా ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని తెలియక అంతలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. యూనా, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు బానే కదా ఉన్నావు, నేను ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాను, నువ్వు ఎక్కడ ఉన్నా నేను వస్తాను అని అంత గట్టిగా అరుస్తాడు. కానీ చెప్పడంతో ఆపకుండా నిజంగానే యూనాని వెతకడం స్టార్ట్ చేస్తాడు కూడా. కానీ అది అంత ఈజీ కాదు కదా. సో ఇలానే యూనాని వెతుకుతున్నప్పుడు సడన్ గా ఒక రోజు ఎలా అయినా ఒక యాక్టర్ అవ్వాలి, మూవీలో హీరోగా అయినా సరే లేదంటే సీరియల్లో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చినా కూడా పర్లేదు అని అనుకొని వెంటనే ఆడిషన్కి కూడా వెళ్ళిపోతాడు. అందులోనూ చాలా ఫైర్గా యాక్షన్లోకి దిగేస్తాడు. కానీ ఎంత యాక్టర్ అవ్వాలి అని ఆశ ఉన్నా యాక్టింగ్కి వీడికి చాలా దూరం కదా. సో చూసారంటే చెప్పే డైలాగ్స్ అంతా రొమాంటిక్ అయిన డైలాగ్స్, కానీ ముఖాన్ని మాత్రం కోపంగా తిట్టున్నట్లు పెట్టుంటాడు. వాడి యాక్టింగ్ని చూసి జడ్జెస్కే పిచ్చిలేస్తుంది. దానివల్ల హీరోకి అడ్వైస్ ఇచ్చి పంపించేస్తారు. అయినా కూడా వీడు తగ్గేలానే లేడు. అక్కడ జరిగే అన్ని ఆడిషన్స్ కి వెళ్ళి అటెండ్ అవుతూనే ఉంటాడు. కానీ ఒక్కసారి కూడా డైలాగ్ ని కరెక్ట్ గా మాట్లాడలేకపోతాడు. ఇలానే ఒక 10 సంవత్సరాలు గడిచింటుంది. కానీ ఇంకా కూడా యాక్టర్ అవ్వాలి అని తిరుగుతూనే ఉంటాడు. ఫైనలీ ఎలానో ఒక చిన్న రోల్లో యాక్ట్ చేయడానికైనా ఛాన్స్ దొరుకుతుంది. జస్ట్ సింపుల్ అయిన ఒక డైలాగ్ ని చెప్పాలి అంతే. హీరోయిన్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్సల్ ని డెలివరీ చేసి ఒకే ఒక లైన్ ఉన్న డైలాగ్ ని చెప్పాలి అంతే. సో వీడు పార్సల్ ని తీసుకుని ఆ అమ్మాయి పేరుని అరుస్తూ వెళ్తుంటాడు. కానీ కత్రీనా అని చెప్పడానికి బదులుగా కరీనా అని చెప్పేస్తాడు. అరే బాబు, కత్రీనా అన్నప్పుడు సారీ సార్ సారీ అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్రీనా మీరే కదా, మీకు రావాల్సిన పార్సల్ ని నేను కరీనా దగ్గర ఇచ్చేసాను అని చెప్పడానికి బదులుగా ఇది కత్రీనా పార్సల్ కాదంట, కరీనా పార్సల్ అంట అని పిచ్చోడిలా నోటికొచ్చిందంతా వాగి డైరెక్టర్ టెన్షన్ అయ్యేలా చేస్తుంటాడు. ఇప్పటికీ ఒక 10 టేకులైనా అయింటుంది. అయినా కూడా హీరో కరెక్ట్ గా చేసిండడు. హీరోకి అయితే పరిగెత్తి అంతలా గసపోస్తుంటుంది. చా, ఈసారి మనం మంచిగా డైలాగ్ చెప్పలేదు అంటే చాలా అవమానం అయిపోతుంది. ఈసారి ఎలా అయినా డైలాగ్ని చెప్పేసేయాలి అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అన్నిసార్లు పరిగెత్తడం వల్ల వాడి వల్ల అస్సలు కావడం లేదు. అలానే పరిగెత్తలేక వెళ్తున్నప్పుడు కాళ్ళు స్టెప్కి తగిలి అలానే స్లిప్ అయి కింద పడేలా వెళ్ళగా ఈసారి చెయ్యి కూడా స్లిప్ అయి ఆ అమ్మాయి స్కర్ట్ని పట్టి లాగిస్తాడు. అంతే, ఆ అమ్మాయికి చాలానే అవమానం అయిపోతుంది. రే సచ్చినోడా, చెయ్యి తీరా దరిద్రుడా అని హీరోని బాగా దంచి పెట్టుంటుంది. హీరో అయితే ఇది ఇంకా మనకి సెట్ అవ్వదు అని చెప్పి దొరికిన పార్ట్ టైం జాబ్ అంతా చేస్తుంటాడు. ఇంకా ఆ రోజు ఫుల్గా వర్షం పడుతుంటుంది. హీరో కూడా గొడుగు పట్టుకుని రోడ్లో నడుస్తూ వెళ్తుంటాడు. ఆ టైం ఒక అమ్మాయి చాలా స్పీడ్గా సైకిల్లో వస్తుంటుంది. జస్ట్ మిస్ హీరోని గుద్దేసింటుంది. కానీ అమ్మాయి హీరోని గుద్దకూడదు అని సైకిల్ ని తిప్పగా స్కిడ్ అయి సైకిల్ తో పాటు అలానే కింద పడిపోతుంది. హీరో వెంటనే అయ్యయ్యో ఏమైంది, మీకేం కాలేదు కదా అని ఆ అమ్మాయిని పైకి లేపడానికి వెళ్ళినప్పుడే ఆ అమ్మాయి ఫేస్ ని చూస్తాడు. ఎక్కడో చూసిన ఫేస్ లానే వాడికి ఫీల్ అవుతుంది. ఎంత 10 సంవత్సరాలు గడిచినా కూడా ఆ చిన్నప్పటి ఫేస్ అలానే ఉంటుంది కదా. సో హీరో కనిపెట్టేస్తాడు అది యూనానే అని. ఇంకా ఇద్దరికి ఒకరికి ఒకరు ఎవరు అని తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డేనే యూనాని మీట్ అవ్వడానికి చాలా ఖుషిగా వెళ్తుంటాడు. యూనా కూడా ఇప్పుడు కాలేజ్ చదువుతుంటుంది. హీరోని చూడగానే ఒప్పా అని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఆ పాత బాండింగ్ ఇద్దరికి అలానే ఉంది. ఇప్పుడు చాలా ఇయర్స్ తరువాత మీట్ అవ్వడంతో ఇద్దరు చాలా జాలీగా సైకిల్లో తిరుగుతుంటారు. హీరోకి కూడా ఇప్పుడే పోగొట్టుకున్నది మళ్ళీ దొరికినట్లు ఫీల్ అవుతుంది. ఇంకొక రోజు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీరోని చూసారంటే, ఆ రోజు నేను ఎందుకు రాలేకపోయానో తెలుసా, ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నా అన్నప్పుడు ఎందుకు ఏమైంది అని యూనా అడిగినప్పుడు ఊరికేనే డాన్స్ వేస్తున్నప్పుడు కింద పడిపోయా అన్నప్పుడు ఎలా ఒంటరిగా వేశారా లేదంటే మిగిలిన బాయ్స్తో కలిసి వేశారా అన్నట్లు అడుగుతుంది. ఏమంటే యూనాకి బాగానే తెలుసు వాడు ఎవరితో అయినా గొడవ పడే హాస్పిటల్లో అడ్మిట్ అయింటాడు అని.
సో ఇద్దరూ నవ్వుతుంటారు. ఇంకా హీరో, నేను మీ అవ్వ చనిపోయారు అని తెలిసి చాలా బాధపడ్డాను తెలుసా, నీకోసం చాలా వెతికాను, ఎలానో ఫైనల్లీ మనం కలుసుకున్నామని చెప్పి యూనా చేయిని పట్టుకుంటాడు. హీరోయిన్ కూడా వాణ్ణి అలానే ఒకలా చూస్తూ కూర్చోంటుంది. ఇంకా ఆ తరువాత నుంచి అప్పుడప్పుడు మీట్ అవుతూనే ఉంటారు. ఇలానే ఒక రోజు యూనాని కాలేజ్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. యూనా కార్ దిగుతున్నప్పుడు లైట్గా కాలు స్లిప్ అవుతుంది అంతే. అంతలోనే హీరోని చూసారంటే, యూనా ఏమైంది, దెబ్బ తగిలిందా ఏంటి, రారా నా వీపు మీద ఎక్కు, క్లాస్ రూమ్లో దించేస్తాను అన్నట్లు చెప్పగా, అయ్యయ్యో వద్దు నేను వెళ్తాను అన్నప్పుడు హీరోని చూసారంటే, అక్కడ చూసావు కదా స్టెప్స్ని స్వర్గం వరకు కట్టి పెట్టిండారు, రారా వీపు మీద ఎక్కువ అని పిలవగా హీరోయిన్ కూడా వదలడేమో కదా అని ఎక్కేస్తుంది. కానీ ఇప్పుడు అలా వాడి వీపు మీద కూర్చొని వెళ్తున్నప్పుడు చిన్న పిల్లగా ఉన్న టైం యాక్సిడెంట్ అయినప్పుడు హీరో ఇలానే కదా యూనాని వీపు మీద ఎత్తుకుని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళింటాడు. అదంతా అలానే గుర్తొస్తుంది. అదంతా తలుచుకుంటూ జాలీగా వెళ్తున్నప్పుడు హీరోని చూసారంటే, యూనా నేను నిన్ను ఒక విషయం అడగాలి, కానీ అది ఎలా అడగాలి, అడగాలా వద్దా అని తెలియడం లేదు అన్నప్పుడు యూనాని చూసారంటే, ఏమో అడగండి, మీరేం అడిగినా నేను చెప్తాను అన్నప్పుడు హీరో కూడా చాలా ఆలోచించి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. కానీ ఆ మాట విని హీరోయిన్ నోరే తెరవదు, ఒకలా సైలెంట్గానే ఉంటుంది. హీరోయిన్ అలా సైలెంట్గా ఉండడంతో హీరో, అయితే యూనాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఒకలా డల్గా అయిపోతాడు. కానీ హీరోకి ఏమంటే యూనా మీద ఫీలింగ్స్ వచ్చింటుంది. అది ఇప్పుడు వచ్చిండదు, చిన్నప్పుడే ఆ ఫీలింగ్స్ వచ్చింటుంది. ఎప్పుడో అని చూస్తే యూనాని రోజు వెళ్ళి మీట్ అవుతున్న ఆ టైంలో కూడా వాడికి పెద్దగా అలాంటి ఒక ఫీలింగ్స్ వచ్చిండదు. కానీ ఎప్పుడైతే యూనా కనిపించకుండా పోయిందో ఆ టైంలోనే వీడికి యూనా మీద ఫీలింగ్స్ వచ్చింటుంది. యూనాని ఆ టైంలో చాలానే మిస్ అయింటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గర, హే యూనా ఈరోజు మనం మూవీకి వెళ్తున్నాం అన్నప్పుడు హీరోయిన్ వచ్చి, లేదు నాకు వేరొక పని ఉంది కదా అన్నప్పుడు హీరోని చూసారంటే, ఏంటి నీ బాయ్ ఫ్రెండా, వాడు నిన్ను ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నాడా ఏంటి, సరే అలా చూడకు, నేను ఒప్పుకుంటున్నా, నాకు నీ మీద ఫీలింగ్స్ వచ్చేసింది ఓకేనా, అందుకని నిన్ను టోటల్గా అవాయిడ్ చేసి అంతా వెళ్ళలేను, నువ్వు నన్ను ఎప్పుడు చూసే విధంగానే చూడొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు, నాకు నా ఫీలింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఇంకా నీ వల్ల అయితే నైట్ డేట్కి రా అని ఇష్టానికి మాట్లాడినోడు ఇప్పుడు యూనా దగ్గర ఎలాంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బయట వెళ్ళి అమ్మయ్య మనసులో మాట చెప్పిన తర్వాత ఎంత రిలీఫ్గా ఉంది అని అలానే గాలి పీల్చుకుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే హీరోయిన్ వాడితో కలిసి మూవీ చూడటానికి వెళ్ళిపోతుంది. కానీ హీరో పిలుచుకొని వెళ్ళిన మూవీని చూసారంటే చాలానే రొమాంటిక్ అయిన మూవీలో రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడంతా ఇద్దరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కూర్చుంటారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు అంటే చూడండి, ఇప్పుడు మూవీ కంప్లీట్ చేసుకుని బయట వచ్చిన తరువాత కూడా ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు. కానీ హీరోని చూసారంటే మాట్లాడడం అంతా ఎందుకో అన్నట్లు సడన్ గా యూనా చేయి పట్టేసుకుంటాడు. యూనాకి అయితే ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. సో ఫాస్ట్ గా చేయిని దూరం తీసేస్తుంది. అంతే హీరోకి ఒకలా అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గర, అలా చూడకు, నాకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని, అయినా కూడా నాకు నిన్ను వదులుకోవడంలో ఇష్టమే లేదు, నేను నిన్ను డిస్టర్బ్ అంతా చెయ్యను, నేను నీ కోసం సైలెంట్గా వెయిట్ చేస్తుంటా, నువ్వే త్వరగా నా దగ్గరకు వచ్చేస్తావు అన్న నమ్మకం నాకుంది అని చాలా ఎమోషనల్గా డైలాగ్ అంతా మాట్లాడుతున్నప్పుడు సడన్గా చూసారంటే వర్షం పడుతుంది. సో ఇప్పుడు వర్షంలో తడవకుండా ఉండడానికి అక్కడ ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి నిల్చుంటారు. హీరోని చూసారంటే ఒక 10 అడుగుల దూరంలోనే నిల్చుంటాడు. యూనాని చూడడం కూడా లేదు. కానీ యూనా మాత్రం హీరోని చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్న తను సడన్ గా వాడి షర్ట్ ని పట్టుకొని కాస్త దగ్గరగా వచ్చి నిలబడొచ్చు కదా అన్నట్లు చెప్పగా వాడిని చూసారంటే పక్కన వచ్చి నిలబడు అని హీరోయిన్ చెప్పింది. కానీ వాడేమో కోడ్ వర్డ్ యాక్సెప్టెడ్ అన్నట్లు వెళ్ళి యూనాని కిస్ చేస్తుంటాడు. యూనా కూడా కిస్ చేస్తుంది. సో ఇలానే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. 10 సంవత్సరాలుగా వెతుకుతూ నిన్న అమ్మాయి కదా, సో చాలా ప్రేమగా చూసుకుంటాడు. చాలానే క్లోజ్ గా రొమాంటిక్ గా ఉన్నారు. ఇద్దరు ఊరికే మీట్ అయినా కూడా హీరో అంతలా యూనాని కిస్ చేస్తుంటాడు, అంతలా బుజ్జగిస్తుంటాడు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు యూనా చేతికి ఉన్న రింగ్ ని చూస్తాడు. యూనా ఇది నీ ఎక్స్ ఇచ్చిన రింగా, ఇంకా ఎందుకు దీన్ని వేసుకున్నావు అన్నప్పుడు యూనాని చూసారంటే అలా అంతా ఏం కాదు, అయినా దీన్ని అంత ఈజీగా అంతా తీయలేమో అన్నప్పుడు ఎందుకు కుదరదు, అదంతా అవుతుంది అని వెంటనే ఆ రింగ్ ని తీసి పక్కనే ఉన్న నీళ్ళలో వేసేస్తాడు. అలా వేసేసి రారా వెళ్దామని పిలుస్తుంటాడు. యూనా అయితే మా అమ్మ రింగ్ అది, ఇంకా నాకు బాయ్ ఫ్రెండ్ అని ఎవరూ లేరు అన్నప్పుడు ఇప్పుడు హీరో ఒక్క నిమిషం కూడా ఆలోచించడు, వెంటనే నీళ్ళలో దూకిస్తాడు. యూనా అయితే అంతలా అరుస్తుంటుంది, వద్దు పైకొచ్చే అని. కానీ హీరో రానే రాడు. చాలా సేపు తరువాతనే పైకొస్తాడు. అందులోనూ కొన్న ఊపిరితో వస్తాడంటే చూడండి, ఇంకాసేపు నీళ్ళల్లోనే ఉన్నింటే ఖచ్చితంగా చనిపోయింటాడు. అలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఇప్పుడు ఉంటాడు. యూనా అయితే ఎందుకు
ఇలా చేశారు మీరు? మీకేమైనా అయితే నేనేం చేసేది? ఉండండి వచ్చేస్తాను అని హీరోకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎవరినైనా పిలుచుకుని వద్దామని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో యూనా చేయి పట్టుకొని ప్రామిస్గా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తావు కదా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అరే ఉండండి వచ్చేస్తాను అని చెప్పి వాడి చెయ్యిని తీసి వదిలి వెళ్తుంది. కానీ హీరోని చూసారంటే ఆ రింగ్ని ఎలానో నీళ్ళల్లో నుండి తీసేసినట్లున్నాడు. కానీ ఇంకా యూనా దగ్గర ఇవ్వకుండా చేతిలోనే పెట్టుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా హెల్ప్కి ఎవరినైనా పిలుచుకుని వద్దామని కారులో వెళ్తుంటుంది. అలా వెళ్ళిన యూనాకి వెళ్తున్న దారిలోనే యాక్సిడెంట్ అవుతుంది. అంతే ఫుల్ రక్తంతో రోడ్లో పడి ఉంది. ఆ ప్లేస్కి అంబులెన్స్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడేమో హీరో అయితే హీరోయిన్ కోసం అంతలా వెయిట్ చేస్తుంటాడు. కానీ ఎంతసేపు అయినా వెళ్ళిన హీరోయిన్ రానే లేదు. ఆ రోజే కాదు ఆ తరువాత ఎన్ని రోజులైనా కూడా యూనా హీరో దగ్గరకు తిరిగి రానే లేదు. ఏమంటే తిరిగి రాలేనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. యూనా చనిపోయింది అన్న విషయం కూడా తెలియక హీరో యూనా కోసం 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరోని చూసారంటే వాడికి అయితే వయసు అయిపోయింది. కానీ మళ్ళీ యాక్టింగ్ సైడే వెళ్ళిపోయాడేమో. ఈసారి అందరికీ తెలిసేలా ఒక ఫేమస్ అయిన యాక్టర్గా ఉంటాడు. ఇన్ని ఇయర్స్గా యూనా ఎందుకు తిరిగి రాలేదు అని అన్ని చోట్ల వెతికింటాడు. కానీ చనిపోయింది అని మాత్రం కనిపెట్టలేకపోతాడు. కానీ వీడి స్టోరీని పెట్టి ఒక మూవీగానే తీద్దామని డిసైడ్ అవుతాడు. అంతేకాకుండా ఒక నావల్గా కూడా రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ నావల్లో హీరో రాసిన కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్ని చూపిస్తారు. టీనేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్ హీరో దగ్గర మా అవ్వకి కథలు చదివి వినిపించాలి అని నాకు చాలా ఇష్టం తెలుసా, మరి మీకేం ఇష్టం అని అడిగినప్పుడు వాడు నాకు బైక్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. బైక్ తోలేటప్పుడు నేను దేని గురించి ఆలోచించను అన్నప్పుడు నన్ను చూసారంటే మీరు నాకు ఒక ప్రామిస్ని చేసి ఇవ్వాలి. అలా ప్రామిస్ చేశారు అంటే నేను కూడా మీకు ఒక ప్రామిస్ చేస్తాను అన్నప్పుడు వాడు సరే ఏమో చెప్పు అన్నప్పుడు ఇంకా తరువాత మీరు బైక్ని తోలేటప్పుడు చాలా కేర్ఫుల్గా తోలుతాను అని ప్రామిస్ చేసి ఇవ్వండి అన్నప్పుడు వాడు సరే ఓకే అని ప్రామిస్ చేసి సరే నువ్వేమో నాకు ప్రామిస్ చేసి ఇస్తాను అన్నావు కదా ఏంటది అన్నప్పుడు యూనాని చూసారంటే అది చెప్పను అని నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. హీరో కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. కానీ ఇంతవరకు కూడా వాడికి ఆ నవ్వుకైనా అర్థం ఏంటి అని తెలిసిండదు. ఇంకా ఆ టైంలో వాడికి ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చింటుంది. ఆ టీనేజ్లో ఒక విషయాన్ని గురించి అంతలా ఆలోచించిన విషయం అంటే అది యూనాకి చేసిచ్చిన ఆ ప్రామిస్ గురించే. ఇంకా యూనా లైఫ్ని చూసిన తరువాతనే రౌడీలా అందరినీ కొట్టు తిరుగుతున్న హీరో మనసులోనూ ఒక దయ కలిగిన మనసు ఉంది అన్నదే వాడికి తెలిసింటుంది. అంతవరకు వాడి చుట్టూ ఉన్న వాళ్ళే హీరోని కేర్ చేసి చూసుకొనింటారు. కానీ వీడు ఫస్ట్ టైం ఒకరి మీద కేరింగ్తో ఉన్నాడు అంటే అది యూనానే. అదంతా తలుచుకొని వాడే వాడి గురించి ప్రౌడ్గా ఫీల్ అయింటాడు. ఆ తర్వాత ఆ రౌడీ అబ్బాయిలు వీడి దగ్గర గొడవ పడటానికి వచ్చినప్పుడు యూనాని చాలా సేఫ్గా చూసుకొనింటాడు కదా. అప్పుడే వీడి లోపల ఒక హీరో ఉన్నాడు అని తెలిసింటుంది. ఆ తర్వాత ఫస్ట్ టైం యూనా దగ్గరకు వెళ్ళి ధైర్యంగా డేట్కంతా పిలిచింటాడు కదా. అప్పుడే వీడికి యాక్టింగ్ కూడా వచ్చు, మనం ఈ విధంగానే డైలాగ్స్ని కూడా మాట్లాడొచ్చు అని అర్థమైంటుంది. అంతేకాకుండా వీడికి రొమాన్స్ అని ఒకటి వచ్చు అన్నది కూడా యూనాతో ఉన్న తరువాతనే తెలుసు. ఎందుకంటే ఆ తరువాత ఏ అమ్మాయి దగ్గర వాడు అలా ఉండలేకపోతాడు. ఇంకా చిన్నప్పుడు యూనా వాడి లైఫ్లో నుండి వెళ్ళిన తరువాత మూవీస్ చూసేటప్పుడు ఏం ఆలోచించేవాడు, మనం కూడా ఇలా యూనాని త్వరగా కలిస్తే బాగున్ను కదా అని చాలా కలలు కనింటాడు. సో ఒక చిన్న అబ్బాయిగా అంటే ఒక బాయ్లా ఉన్న వాణ్ణి ఒక మ్యాన్లా మార్చింది అంటే అది యూనానే. ఇప్పుడు అదంతా తలుచుకుంటూనే హీరో వాడి స్టోరీని చూస్తుంటాడు. ఏమంటే వాడి స్టోరీనే మూవీగా తీసింటాడు కదా, ఆ మూవీనే ఇప్పుడు చూస్తూ కూర్చోంటాడు. ఆ మూవీనే ఇప్పుడు చూస్తూ ఉంటాడు. ఇంకా చిన్నప్పుడు యూనా ఏం చెప్పింటుంది, నేను మిమ్మల్ని వెనకాల నుండి చూసే కనిపెట్టేస్తాను. ఎందుకో తెలుసా, ఈ లోకంలోనే మీ వీపు మాత్రమే నాకు చాలా చాలా కంఫర్టబుల్ అయిన ఒక ప్లేస్. సో మీ వీపుని చూసే అది మీరు అని నేను కనిపెట్టేస్తాను అన్నప్పుడు హీరోని చూసారంటే అలానా, అయితే నేను నువ్వు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తాను, నిన్ను వెతుకుంటూ వచ్చేస్తాను అన్నప్పుడు అంటే యూనా ఎలా ఈ హచ్ డాగ్ లానా అన్నప్పుడు హీరోని చూసారంటే అరే నన్ని కుక్క అంటున్నావా నువ్వు అని అడిగినప్పుడు యూనాకి అయితే అంత నవ్వు. ఇప్పుడు ప్రెసెంట్ హీరో కూడా ఆ మూవీని చూసి నవ్వుతూ కూర్చుంటాడు. ఇదే హీరో తీసిన మూవీకైనా క్లైమాక్స్. అలానే మనం చూస్తున్న ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఇదే. అంటే ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారు అని చూపించి ఈ మూవీని కంప్లీట్ చేసింటారు. ఈ మూవీ వచ్చి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వచ్చిన ఫస్ట్ క్రష్ గురించిన స్టోరీ. సో ఎలా ఉన్నింది మూవీ, మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.